ఎయిర్ డక్ట్ మోడల్ వచ్చేసి స్వీప్ ఆప్షన్తో క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ నేను ఒక రఫ్గా చూపిస్తాను. న్యూ పార్ట్ స్కెచ్. ఓకే, సో ఒక డైమెన్షన్స్ అనేవి ఇలా క్రియేట్ చేసుకో సరిపోతుంది. ఓకే, తర్వాత దీన్ని ఫిల్అవుట్ చేసాయి. ఓకే, దీని డైమెన్షన్స్ అనేవి యాజ్ పర్ యువర్ గివెన్ డేటా మెయింటైన్. ఓకే, నేను ఇప్పుడు ఏం డైమెన్షన్స్ ఫాలో అవ్వట్లేదు, జస్ట్ ఎగ్జిట్ అండ్ నౌ క్రియేట్ ఏ ప్లేన్ at this face. Again now create a sketch on this area, select circle. Okay, ఇప్పుడు ఫీచర్స్లో స్వీప్ ఈ ఏరియా మొత్తం. ఓకే, దీన్నే మనకి ఇంకొంచెం కావాలంటే ఇక్కడ ఈ రేడియస్ వాల్యూస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. టు ఇంక్రీజ్ దిస్ సెలెక్ట్ స్కెచ్, ఇక్కడ ఏదైతే స్కెచ్ ఉందో ఆ స్కెచ్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే you can increase the sketch value. Okay, right. Next one, ఇది హోల్ రావాలంటే ఇక్కడ షెల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో, ఇది అండ్ ఇది 10 mm ఎక్కువ, సో ఒక 2 mm ఇచ్చేసుకో, 5 mm. ఓకే, లైక్ దిస్. ఓకే, దీనిను ఎస్టీపీ ఫైల్లో కన్వర్ట్ చేయి. ఫస్ట్ సేవ్ చేయి, తర్వాత ఎస్టీపీ ఫైల్లోకి సేవ్ చేయి. నేను సేవ్ చేసుకున్నాను, తర్వాత ఎస్టీపీ ఫైల్లో కూడా సేవ్ చేసుకున్నాను. ఓకే, తర్వాత ఇదంతా క్లోజ్ చేసి, నేను సేవ్ చేయట్లేదు, ఇదంతా క్లోజ్ చేసి, ఇది యువర్ ఒరిజినల్ మోడల్. ఓకే, ఇదంతా సేవ్ చేసుకుంటా, జస్ట్ ఓపెన్ యువర్ మోడల్. సో ఇక్కడ నువ్వు ఏం చేసావు అంటే 2 types ఆఫ్ అనాలిసిస్ చేసావు, ఒకటి స్ట్రక్చరల్ అనాలిసిస్, ఇంకోటి ఫ్లూయెంట్ అనాలిసిస్. సో ఫస్ట్ స్ట్రక్చరల్ అనాలిసిస్ సెలెక్ట్ చేసుకోవాలంటే డబుల్ క్లిక్ చేసుకో, స్టాటిక్ స్ట్రక్చర్ డబుల్ క్లిక్ చేసుకో, ఈ విండో వస్తుంది. ఫస్ట్ ఇంజనీరింగ్ డేటాలోకి వెళ్ళిపో, నీకు కావాల్సిన మెటీరియల్స్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ ప్రాపర్టీస్ అని ఇవన్నీ నెట్ నుంచి తీసుకున్నాను నేను. ఓకే, ఒక ప్రాపర్టీ ఎలా ఎంటర్ చేయాలో చెప్తాను, మిగతా ప్రాపర్టీస్ అనే యాస్టిస్ అలా ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఇంజనీరింగ్ డేటా, సపోజ్ ఇప్పుడు ఒక XYZ అనే ఒక మెటీరియల్ నేమ్ ఉంది. ఓకే, దీనికి ప్రాపర్టీస్ అప్లై చేయాలి. డెన్సిటీ, స్ట్రెంత్, ఎలాస్టిసిటీ, స్ట్రెంత్. డెన్సిటీ ఒక 1450, ఇది ఒక 45e⁴, ఇది ఒక 0.23, ఇది ఒక 350 e⁴6 ఇట్లా. ఓకే, ఇవన్నీ చేసిన తర్వాత బ్యాక్ టు ప్రాజెక్ట్, జామెట్రీ రైట్ క్లిక్, ఇంపోర్ట్ జామెట్రీ. ఎక్కడైతే నువ్వు డక్ట్ సేవ్ చేసుకున్నావో అక్కడ నుంచి ఓపెన్ చేసుకొని, ఆల్రెడీ ఉంది కాబట్టి చేయట్లేదు. నెక్స్ట్ మోడల్ డబుల్ క్లిక్. ఓకే, ఓకే, ఇలా వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, ఫస్ట్ మెటీరియల్ అసైన్ చేసుకో. ఇది ఓపెన్ చేసి ఇక్కడ మెటీరియల్ ప్రాపర్టీస్ చేంజ్ చేసుకో, స్టీల్ కంటే స్టీల్కి, దీనికంటే దానికి. తర్వాత మెష్ రైట్ క్లిక్, ఈ మెష్ అనేది ప్యూర్ మెష్ చేసుకున్నాం. ఈ మెషింగ్ సైజ్ 2 mm, ఇక్కడ సైజ్ 2 mm తీసుకో, రైట్ క్లిక్ చేయి, జనరేట్ మెషింగ్ కొట్టేసి ఈ మెషింగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టాటిక్ స్ట్రక్చరల్. ఓకే, ఫిక్స్డ్ సపోర్ట్స్ అనేవి ఎయిర్ డక్ట్కి నీకు ఈ ఫిక్స్డ్ పెట్టేసి ఈ ఏరియా ఎలా చేస్తామంటే ఫిక్స్డ్ సపోర్ట్, సెలెక్ట్ దిస్ ఏరియా. ఓకే, అండ్ దిస్ ఏరియా అప్లై. ఆల్రెడీ ఉన్నది కాబట్టి డిలీట్ చేస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ప్రెషర్ ఇన్సైడ్, సెలెక్ట్ ప్రెషర్, select all areas. So if you are not checking now how much pressure it can withstand inside, apply. ఓకే, ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డిలీట్ చేస్తున్నాను. సో ఫిక్స్డ్ సపోర్ట్స్ ఇలా తీసుకున్నాను, ప్రెషర్ వాల్యూ ఇంత తీసుకున్నాను, 80⁻². ఇంత వాల్యూ నీకు ఎలా తెలిసింది తీసుకోవాలంటే, నేను ఫస్ట్ ఏం చేశానంటే రిజల్ట్స్ సాల్వ్ చేసుకుంటున్నాను. అంటే సపోజ్ ఒక 1 మెగా, ఫస్ట్ స్టార్టింగ్ నేను అప్లై చేయలేదు, మల్టిపుల్ టైమ్స్ చెక్ చేశాను. ఒక 1 MPa తీసుకున్నాను అనుకున్నాను స్టార్టింగ్. ఓకే, స్టార్టింగ్ తీసుకుని ఏం చేశానంటే ఫస్ట్ డిఫార్మేషన్, స్ట్రెస్, స్ట్రెయిన్, స్ట్రెస్ ఇవన్నిటిని కలిపి నేను సాల్వ్ చేసేసాను. సో మెషిన్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇది తక్కువ తీసుకుంటున్నాను తొందరగా టైం కావడానికి. సో నువ్వు నార్మల్గా నేను చేసింది మాత్రం 2 mm మెషిన్ తోటే. సో ఇప్పుడు ఏంటంటే సాల్వింగ్కి ఎక్కువ టైం పడుతున్న ఉద్దేశంతో వీడియో లెంత్ ఎక్కువ కోసం అని చెప్పి నేను తక్కువ మెషింగ్ సైజ్ పెట్టుకున్నాను, 0 అని చెప్పి డిఫాల్ట్గా. అయినా టైం తీసుకుంటుంది. నువ్వైతే నీకు 2 mm మెషిన్ తీసుకున్నాను నీ ఒరిజినల్ దాంట్లో, నువ్వు అనాలిసిస్ చేసేటప్పుడు మాత్రం అలానే ప్రాసెస్ కంటిన్యూ చేసే.
ఇప్పుడు చూడండి ఇక్కడ మెషింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు, ప్యూరిటీగా లేదు, ఎందుకంటే 0 mm అంటే ఒరిజినల్గా తీసుకుంది. ఓకే, అలా కాకుండా మనం ఒరిజినల్గా తీసుకుని ప్యూర్ మెష్, దాంతో రిజల్ట్స్ వేరే వస్తాయి. ఇప్పుడు తీసుకున్న రిజల్ట్స్కి కంపారిజన్ వేరే ఉంటుంది. సో ఇలా వచ్చాయి, ఎందుకంటే ప్యూర్ మెష్ కాదు కాబట్టి రిజల్ట్స్ వేరేలాగా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకుని 3.08 అనేది సేఫ్టీ ఫ్యాక్టర్. సో ఈ మెషింగ్ అనేది ఇంకొంచెం 2 mm తీసుకుంటే ఇంత రాదు ఇది. ఓకే, ఇంకా తక్కువ వస్తుంది. సో నేనేం చేశానంటే ఫస్ట్ 1 MPa తీసుకున్నాను అని చెప్పాను కదా, దాన్ని నేను మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసి ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ లెస్ దెన్ 1.5 కంటే గ్రేటర్ దెన్ 1.5 కంటే ఎక్కువ, అంటే 1.5కి దగ్గర కొంచెం అటు ఇటు ఉంటట్టుగా రిజల్ట్స్ అనేవి మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకొని ఏ వాల్యూ దగ్గర అయితే నీకు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 1.5 వస్తుందో, ఓకే, దాన్ని ఇక్కడ అప్లై చేస్తాను. అంటే ఇంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ దగ్గర యూ హ్యావ్ గాటన్ నియర్లీ 1.5 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ నియర్ బై. ఎందుకు 1.5 అంటే 1.5 ఇస్ ద స్టాండర్డ్, మినిమం అనేది 1.5 మెయింటైన్ చేయాలి మనం. సో ఇట్స్ డిజైన్ స్టాండర్డ్. సో నేను మినిమం 1.5 మెయింటైన్ చేస్తూ చెక్ చేసుకుంటున్నప్పుడు అట్ అమౌంట్ ఆఫ్ దిస్ MPa ప్రెషర్ యువర్ ఆబ్జెక్ట్ ఈస్ సేఫ్ అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఎక్సీడింగ్ దిస్ ప్రెషర్ యువర్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి బ్రేక్. ఓకే, ఇది కనుక్కున్నాం. ఇది ఎందుకు కనుక్కున్నాను అనేది కూడా నేను సిఎఫ్డి అనాలిసిస్లో చూపిస్తాను. ఎందుకు అంటే సిఎఫ్డి అనాలిసిస్ వచ్చిన ప్రెషర్ అనేది ఇక్కడ డిస్టెండ్ అవుతున్న ప్రెషర్ కంటే కూడా తక్కువగా ఉండాలి. సో దట్ అప్పుడే నీ ఆబ్జెక్ట్ సేఫ్ ఉన్నట్టు. అంటే నువ్వేం చెప్పావు ఇక్కడ 80⁻² అనేది ఇట్స్ మ్యాక్సిమం బేరింగ్ కెపాసిటీ ఆఫ్ యువర్ ఆబ్జెక్ట్. అంటే దీన్ని నేను ఒకవేళ పాస్కల్స్లో కన్వర్ట్ చేస్తే, ఇఫ్ ఐఎమ్ కన్వర్టింగ్ ఇంటూ పాస్కల్స్, ఇట్ ఈస్ 80,000 పాస్కల్స్. ఓకే, 80,000 పాస్కల్స్ అంటే మించి ఉండకూడదు. నీకు ప్రెషర్ వాల్యూ అనేది ఇన్బిల్ట్గా జనరేట్ అవ్వకూడదు. అంటే నువ్వు ఇప్పుడు సిఎఫ్డి అనాలిసిస్లో అనాలిసిస్ చేస్తున్నావు. ఓకే, నీకు అక్కడ వచ్చిన ప్రెషర్ వాల్యూ అనేది 80,000 పాస్కల్స్ దాటి రాకూడదు. వస్తే నీ సిఎఫ్డి అనాలిసిస్లో నీ ఆబ్జెక్ట్ అనేది వాల్యూ కాదు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన దాని ప్రకారం ఏంటి, ప్రతి మెటీరియల్కి సంబంధించిన ఒక సేఫ్టీ ఫ్యాక్టర్ చెప్పావు, ఇది ఇంతవరకు విత్స్టాండ్ అవుతుందని చెప్పి. సో అంత లోపలనే డిజైన్ చేసుకోవాలి. సో ఓకే, ఐ హోప్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్. కాకపోతే మళ్ళీ ఒకసారి విను, అయినా కాకపోతే ఒకసారి అడుగు, నేను చెప్తాను మళ్ళీ. తర్వాత వచ్చేసి ఓకే, మెటీరియల్ నేమ్స్ చేంజ్ చేసుకుంటూ ఇంకా అది అనాలిసిస్ చేసుకో. తర్వాత వచ్చేసి ఇప్పుడు జామెట్రీ, ఇప్పుడు సిఎఫ్డి అనాలిసిస్ ఏంటి అంటే ఫస్ట్ ఆన్సర్స్ ఫ్లూయెంట్ ఫ్లో డబుల్ క్లిక్ చేసుకుని ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి జామెట్రీ, ఇందాక ఇచ్చినట్టు జామెట్రీ అనేది ఇచ్చేసి సరిపోతుంది. నెక్స్ట్ మెష్ మీద డబుల్ క్లిక్ చేసి ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన మెషిన్ వచ్చేసి మనకు ఇన్లెట్, అవుట్లెట్, వాల్స్, డొమైన్ టోటల్గా ఇవ్వాలి. ఇది ఎలా ఇవ్వాలో చూద్దాం. అండ్ ఇంకో విషయం గమనించవచ్చు, ఇంతకు ముందుకు తీసుకున్న సాలిడ్ హాలో ఉంది. సాలిడ్ ఏంటంటే లోపల మనం మెటల్ ఫిల్ చేస్తాం, అంటే సేమ్ విధానానికి మెటల్ ఫిల్ చేసుకున్నాం. ఓకే, ఎందుకంటే అది సాలిడ్ మోడల్ కిందనే ఉండాలి, ఫ్లో డొమైన్ ఉండడానికి. సో దీనికి రైట్ క్లిక్ చేసి ఇన్లెట్ చేసేసుకుని దీన్ని ఇన్లెట్ అని చెప్పి ఇచ్చేసి, ఆల్రెడీ నేమ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇవ్వట్లేదు డైరెక్ట్ నేమ్స్, మళ్ళీ ఓవర్లాప్ అవుతాయని చెప్పి ఇది అవుట్ అని చూపిస్తున్నాను. ఓకే, రిమైనింగ్ ఆల్ ఏరియాస్ ఎక్సెప్ట్ ఇన్లెట్, అవుట్లెట్స్, వాల్స్. ఓకే, ఇది టోటల్ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకుని బాడీ మొత్తాన్ని డొమైన్ అని చెప్పి. ఓకే, నేను ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి ఇవన్నిటిని మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. ప్రాసెస్ చూపించాను నేను అంతే. సో నౌ యూ హ్యావ్ ఇన్లెట్, అవుట్లెట్, వాల్స్, డొమైన్. ఇది మెష్ సేమ్ ఇందాకట్లాగా ఒక 5 mm మెష్ తీసుకున్నాం. ఓకే, ఇష్టం 2 mm మెష్ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది, బట్ 5 mmకి నాకు సరిపోతుంది అనిపిస్తుంది దీనికి. ఫైన్, నెక్స్ట్ క్లోజ్. ఇప్పుడు వచ్చేసి మెష్ మీద రైట్ క్లిక్ చేసి అప్డేట్ అని చేసేసి తర్వాత వచ్చేసి సెటప్ మీద డబుల్ క్లిక్ చేసుకో. చలో, ఇప్పుడు వచ్చేసి మోడల్ ఇలా వచ్చేసింది. ఓకే, ఫస్ట్ వచ్చేసి మోడల్ మీద డబుల్ క్లిక్ చేసుకొని ఎనర్జీ ఈక్వేషన్ ఆన్ చేసుకో. ఎనర్జీ ఈక్వేషన్ ఎందుకు అంటే నీకు టెంపరేచర్ వాల్యూస్ అప్లై చేయడానికి ఎనర్జీ ఈక్వేషన్. తర్వాత విస్కోస్లో కేఎఫ్సిలాన్ పెట్టేసుకో. ఓకే, సో టర్బులెంట్ ఫ్లోకి సంబంధించిన వాల్యూస్కి కేఎఫ్సిలాన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకో. నీకు
వాటర్ అయితే వాటర్, ఏదైతే అది నీకు కావాల్సిన వాటర్ లిక్విడ్ అయితే వాటర్ లిక్విడ్, ఎయిర్ అయితే ఎయిర్ ఆల్రెడీ ఉంది, వాటర్ లిక్విడ్ అంటే వాటర్. నేను ఇప్పుడు ఏది ఫాలో అవ్వట్లేదు రూల్స్, జస్ట్ వాటర్ లిక్విడ్ అయితే కాపీ చేసుకో. ఓకే, తర్వాత వచ్చేసి ఇప్పుడు సాలిడ్ అంటే ఇప్పుడు ఫ్లూయిడ్ ఇచ్చేసావు సాలిడ్కి సంబంధించిన నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి వాటి ప్రాపర్టీస్ ఇక్కడ ఎంటర్ చేసి సరిపోతుంది అట్లా ప్రతి దానికి. ఓకే, అండ్ ఇంకో దానికి నేమ్ ఎలా చేంజ్ చేయాలంటే ఇప్పుడు సపోజ్ ఇలా XYZ అని 2 3 XYZ అని KL అని ఒక నేమ్ ఇచ్చావు. ఓకే, ఇది ఒక KL అని నేమ్ ఇచ్చావు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఓన్గా వాల్యూ ఒకటి ఇస్తున్నాను KLకి, అదేదో ఒక ర్యాండమ్ వాల్యూ KL అనేది. ఇప్పుడు చేంజ్ అని కొట్టాను. ఓకే, చేంజ్ క్రియేట్ ఆర్ మిక్సర్ అల్యూమినియం 7475ని రీరేట్ చేయాలంటుంది, అంటే దాని మీదకి ఇది రీరేట్ చేయాలంటుంది. నాకు అవసరం లేదు, నో అంటే కొత్తగా క్రియేట్ అవుతుంది. చూడు KL అని ఒక మెటల్ క్రియేట్ అయింది. సో అట్లానే ఇప్పుడు అల్యూమినియం 7475 ఉంది, ఈ నేమ్స్ చేంజ్ చేసి నువ్వు ఇంకా MF అని పెట్టు, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఎంటర్ చేసి నువ్వు కొట్టేసి ఇంకో కొత్తగా క్రియేట్ అవుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అది. తర్వాత సెల్ అండ్ బౌండరీ కండిషన్ వచ్చేసి ఎయిర్ డక్ట్ వచ్చేసి నీకు ఇక్కడ యాక్చువల్లీ మన దాంట్లో ఉన్నది ఏరే కాబట్టి ఎయిర్కి సంబంధించి, లేదంటే వాటర్ అది వాటర్, ఓన్లీ ఏరే కాబట్టి ఏరే ఉంచేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బౌండరీ కండిషన్స్, ఇవన్నీ ప్రాపర్టీస్ మనం ఇచ్చాం కాబట్టి ఇన్లెట్. ఓకే, ఇది 0.2585 మనం ఇన్లెట్ కండిషన్స్, టెంపరేచర్ 448 పేపర్ నుంచి తీసుకున్నాం. ఓకే, అవుట్లెట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాల్స్కి కన్వెక్షన్ వాల్యూస్ ఇచ్చాం మనం. ఇక్కడ ఏంటంటే మెటల్ చేంజ్ అనేది ఇక్కడ జరుగుతుంది. సపోజ్ నీకు స్టెయిన్లెస్ స్టీల్ కావాలంటే SS304, ఇది 31, ఇది 320 సంథింగ్ ఎంతో వాల్యూ ఉంటుంది. మీకు ఆల్రెడీ మెన్షన్ చేసాం, మనం పేపర్ నుంచే తీసుకున్నాం కాబట్టి నీకు తెలుసు. ఇది అప్లై చేసి తర్వాత వచ్చేసి ఇనిషియలైజ్. ఓకే, అండ్ రన్ క్యాలిక్యులేషన్స్లో నేను తీసుకున్నది 1500, మ్యాక్సిమం 1500 వరకు తీసుకున్నాను. అంత టైం ఇప్పుడు ఎక్కువ టైం ఉంటుంది, ఎక్కువ అనాలిసిస్ పడుతుంది, 10 తీసుకుంటున్నాను ఇప్పుడు క్యాలిక్యులేట్. సో నువ్వు 10 అని కాకుండా 1500 ఉంటాయి, 1500 ఇటరేషన్స్ ఈక్వల్ సాల్వ్ చేసి నీకు ఇస్తుంది. మనం చేసింది మాత్రం దానికి సంబంధించిన రిజల్ట్స్ చేసాం, పెట్టిన దానికి ఎగ్జాంపుల్ కాబట్టి ఇలా చూపించాం. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్స్, కౌంటర్స్లో డిస్ప్లే ప్రెషర్ వాల్యూస్ ఇక్కడ వస్తాయి. ఓకే, ఇక్కడ కాదంటే కూడా నీకు ఇక్కడ కూడా వచ్చేస్తాయి. రిజల్ట్స్ మీద డబుల్ క్లిక్ చేసి ఇంకో విండో ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ ప్రెషర్ వాల్యూస్. దీనికి కావాలంటే ఇక్కడ ప్రెషర్ మీద క్లిక్ చేసి వాల్యూమ్ రెండరింగ్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది వాల్యూమ్ రెండరింగ్. ఇక్కడ ప్రెషర్ అవసరం లేదు నీకు, వెలాసిటీ అంటే వెలాసిటీ. ఓకే, ద సిమిలర్ వే నువ్వు అన్నీ చేంజ్ చేసుకో. ఇంకా టెంపరేచర్ ఇది ఇంకా వాల్యూస్ ఇచ్చాం కాబట్టి లైట్. సో ఇప్పుడు ఏంటంటే నీకు కావాల్సిన విధంగా ఇక్కడ రిపోర్ట్స్లో వచ్చేసి సర్ఫేస్ ఇంటిగ్రల్స్, నీకు ఇప్పుడు టెంపరేచర్ కావాలి, ఇన్లెట్ అవుట్లెట్ టెంపరేచర్ కావాలి. ఓకే, కన్సోల్లో నీకు ఇన్లెట్ అవుట్లెట్ టెంపరేచర్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. అంటే మనం 10 ఇటరేషన్స్ పెట్టాం కాబట్టి తక్కువ చూపించింది, మన దాంట్లో కొంచెం డిఫరెన్స్ చూపిస్తుంది వాల్యూ, ఇంకా అంతే. సో నువ్వు ప్రతిసారి ఇక్కడ మెటల్స్ చేంజ్ చేసుకో, వాల్స్లో మెటల్స్ చేంజ్ చేసుకో, అప్లై చేసే క్లోజ్, మళ్ళీ ఇనిషియలైజ్ చేసి రన్ క్యాలిక్యులేషన్ కొట్టు. ఇది వచ్చి వాల్యూస్ చూసుకో ఇక్కడ. ఓకే, ఇందులో మళ్ళీ వాల్ ఫ్లక్సెస్, ఇందులో విలాజ్ చేసాను హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఇది. సో అది ఇక్కడ వచ్చేసి మళ్ళీ అప్డేట్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. సింపుల్ అంతే. ఇంకా
బట్ ఏంటంటే నేను చేసినట్టు చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ప్రాసెస్ అయితే ఇంతే. ఓకే, నేను మెషిన్ వాల్యూస్ ఎక్కువ ఇచ్చి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎక్కువ పెట్టి చేశాను కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. బట్ ద ప్రాసెస్ విల్ బి రిమైన్ సేమ్. స్టిల్ ఇంకా డౌట్స్ ఉన్నట్టు మళ్ళీ అడుగు. బాయ్.